ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ మరో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం ముల్లాన్పూర్ వేదిక కోల్కతా నైట్ రైడర్స్తో ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ గేమ్లో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. యుజ్వేంద్ర చాహల్, మార్కో జాన్సన్ సంచలన బౌలింగ్తో పంజాబ్ కింగ్స్కి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్స్లో 111 పరుగులకే కుప్పకూలింది. అనంతరం కేకేఆర్ 15.1 ఓవర్స్లో 95 పరుగులు చేసింది. యుజ్వేంద్ర చాహల్ సంచలన బౌలింగ్తో ఈ మ్యాచ్ని పంజాబ్ వైపు మలుపు తిప్పాడు. నిలకడగా ఆడుతున్న అజింక్య రహానేని అవుట్ చేసి 55 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసిన చాహల్ దూకుడుగా ఆడిన రఘువంశీని కూడా పెవిలియన్ చేర్చాడు. రహానేని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ నిర్ణయాన్ని రహానే సవాల్ చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత ఒకే ఓవర్లో వరుస బంతుల్లో డేంజరస్ ప్లేయర్ రింకు సింగ్తో పాటు రమన్దీప్ సింగ్లని అవుట్ చేసి పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించాడు. చివర్లో భారీ షాట్స్ ఆడిన రసెల్ని అవుట్ చేసి మార్కో జాన్సన్ అన్సంగ్ హీరోగా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ని మ్యాక్స్వెల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయగా రింకు సింగ్ని చాహల్ స్టంపౌట్ చేశాడు. ఆ మరుసటి బంతికే రమన్దీప్ సింగ్ గోల్డెన్ డకౌట్ అవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. హర్షిత్ రాణాని మార్కో జాన్సన్ క్లీన్ బౌల్ చేశాడు. దాంతో కేకేఆర్ ఓటమి ఖాయమని అందరూ భావించారు. కానీ రసెల్, చాహల్ బౌలింగ్లో 2 భారీ సిక్సెస్తో పాటు ఓ బౌండరీ బాది మ్యాచ్ని తమ వైపు తిప్పుకున్నాడు. అయితే వైభవ్ అరోరాని 9వ వికెట్గా హర్షదీప్ సింగ్ పెవిలియన్ చేర్చగా ఒత్తిడికి గురైన రసెల్ జాన్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో గెలవాల్సిన మ్యాచ్లో కేకేఆర్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.